అండ్ నిన్న ఇమాన్యుల్ గారు ఏవి చూసిన తర్వాత నాకు నిజంగానే చాలా అంటే చాలా బాధేసింది. నిజంగా ఇట్స్ నాట్ ఈజీ. 100 డేస్ ఒక ఇంట్లో ఉండి అంతమందిని ఆడియన్స్‌ని నవ్విస్తూ అందులోనూ ప్రతి ఒక్క గేమ్‌లోనూ 100% ఎఫర్ట్స్ ఇస్తూ ప్రతి ఒక్క టాస్క్‌లోనూ టాప్ రావడం అనేది నిజంగానే ఇట్స్ నాట్ ఈజీ. నాకు ఈ ఇమాన్యుల్ చూస్తుంటే ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు అదే ఫీల్ అవుతారు. నిజంగానే నాకు నిన్న చూసిన తర్వాత చాలా అంటే చాలా బాధేసింది. ఎందుకో ఒక టైంలో బాధ అనిపించింది. ఇట్స్ ఎమోషనల్ జర్నీ. ఇది కదరా కావాల్సింది ఒక మెమరీ అనిపించింది నాకైతే. వర్త్ అంటారు కదా! నిజంగానే అది వర్త్ అనిపించింది. ఇన్ని రోజులు ఇమాన్యుల్ ఫైట్ చేసిన దానికి ఇదొక వర్త్. ఈ ఒక్క ఏవి నాకు నిజంగానే చాలా అంటే చాలా వర్త్ అనిపించింది. ఏ ఏ ఎవరికీ అంటే అందరికీ రాదు అలా. ఇంతమంది ఒక 16 మెంబర్స్ వచ్చిన, 18 మెంబర్స్ వచ్చిన ఓన్లీ ఒక టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే ఇలాంటి ఏవి దొరుకుతది. నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. నిజంగానే ఇమాన్యుల్ అనేవాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. యాహ్! అక్కడి నుంచి వచ్చి ఒక స్టేజ్‌లో పెర్ఫార్మ్ చేసి, అక్కడి నుంచి ఒక పేరు సంపాదించుకొని, ఒక టీమ్ లీడ్ నుంచి వచ్చి, అక్కడి నుంచి మళ్ళీ బిగ్ బాస్‌కొచ్చి, బిగ్ బాస్‌లో తను ప్రూవ్ చేసుకొని, ప్రతి ఒక్క గేమ్‌లోనూ తన ఎఫర్ట్స్ పెట్టి బౌండింగ్స్ కానిలేండి, తను ఎంతమందిని ఒకవేళ టార్గెట్ చేసినా, లేకపోతే గేమ్స్‌లో టార్గెట్ అంటే పెద్ద అంతేం లేకుండా కానీ వాళ్ళందరినీ దాటుకొని ఈ స్టేజ్‌కొచ్చారంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ యూ మ్యామ్. ఎంత నిజంగానే ఇంకా చెప్పినా కూడా తక్కువ ఇమాన్యుల్ గురించి. నచ్చారు నిజంగానే మనం అనుకోకూడదు కానీ ఒకేలా కొన్ని సార్లు తను ఫ్లిప్ అవ్వచ్చు. బట్ అది గేమ్ పరంగానే మనం ఆలోచించుకోవాలి కానీ వ్యక్తిగతంగా మనం దాని గురించి ఏమి ఆలోచించుకోకూడదు. దాని గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు కూడా. మనం మాట్లాడుకోవాల్సింది తను ఎంత ఎఫర్ట్స్ పెట్టాడు, ఎలా మాట్లాడాడు అనే దాని గురించి. అండ్ కామెడీ గురించి ఈ సీజన్‌లో ఎంటర్‌టైనర్ ఎవరనంటే నేను నిజంగానే ఇమాన్యుల్‌కి ఇచ్చేస్తాను కామెడీ పరంగా నన్నడిగితే. ఈ 2 వీక్స్‌లో ఇమాన్యుల్ అండ్ స్టార్టింగ్‌లో తనుజ గారు అండ్ ఇమాన్యుల్ కామెడీ అండ్ మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది ఇమాన్యుల్ అండ్ తనుజ గారి కామెడీ. ఎంత చెప్పినా తక్కువే భయ్యా నిజంగానే. వాళ్ళ కామెడీ చూస్తుంటే, వాళ్ళు మాట్లాడే విధానం చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంటది. చాలా ఫన్ అనేది క్రియేట్ చేస్తారు స్టార్టింగ్‌లో. ఆఫ్టర్ దట్ బికాస్ ఆఫ్ గేమ్స్ ఎవరైనా గానీలెండి, గేమ్స్ మీద కాన్సంట్రేట్ చేస్తారు. కొన్ని గొడవలనేది వస్తాయి. అండ్ అగైన్ వాళ్ళిద్దరూ కొన్ని రోజులు అంటే విడిపోయారు. మళ్ళీ అగైన్ వాళ్ళిద్దరూ ప్యాచ్ అవ్వడము చాలా బాగుంది. అండ్ రీసెంట్ లాస్ట్ 2 వీక్స్ నేను చూసుకుంటే బాండింగ్ అనేది మళ్ళీ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. అండ్ ఈ రీసెంట్ టైంలో డిమోన్ అండ్ ఇమాన్యుల్ అండ్ బాండింగ్ మాట్లాడుకోవాలి దాని గురించి కంపల్సరీ. చాలా బాగుంది బాండింగ్. ఇద్దరు మంచి టఫ్ ఇచ్చే క్యాండిడేట్స్. ఇద్దరు ఒకటై ఒకరికొకరు సపోర్ట్ చేయడం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఏవి సూపర్ సార్ నిజంగా బిగ్ బాస్‌కి ఈ ఈ విషయంలో నేను ఒక విషయంలో నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పింది ఏంటంటే ఏవి చూసిన తర్వాత నాకు నిజంగానే చాలా బాగుంది. చాలా బాగా చేశారు ఏవి. అన్ని ఎమోషన్స్ పలికినాయి అన్నట్టు. అండ్ బిగ్ బాస్ గారు ఒక డైలాగ్ చెప్పారు. అండ్ ఇమాన్యుల్ వాళ్ళ మమ్మీ కూడా అడిగారు ఇది. కమెడియన్‌గా వెళ్ళావు, హీరోలాగా బయటకు వెళ్ళాలని. నిజంగానే దట్స్ రియలీ ఒక కమెడియన్ నుంచి హీరోగా బయటకు వెళ్తారు. అది ఇమాన్యుల్ గారు. తప్పకుండా చెప్తున్నాను. యూ ఆర్ రియలీ గ్రేట్ బ్రదర్. యూ ఆర్ ఎ గుడ్ కమెడియన్ అండ్ సూపర్. అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. మంచి టఫ్ ఫైట్ ఇస్తున్నారు ఓటింగ్స్‌లో కూడా. అండ్ ఎవరైతే ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఉన్నారో జస్ట్ సపోర్ట్ హిమ్ అండ్ లెట్స్ వెయిట్ ఓటింగ్ రిజల్ట్స్ అనేది మనం చూసుకుందాం. విల్ సీ. థ్యాంక్ యూ సో మచ్.